వెంకటరెడ్డి గారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి అంటే ఎవరో తప్పు చేశారు, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేశారు, యువత నైతికత ఉంటుంది అక్కడ, సో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడ డిఎస్సిలోకి సంబంధించి టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేసే ఒక అంశం జరిగింది. అవి లోకేష్కి సన్నిహితులా లేకపోతే లోకల్ లీడర్లకు సన్నిహితులా, వీళ్ళే స్పోర్ట్స్ కోటాలో ఏమాత్రం అర్హత లేని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పించి మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేశారు. అంటే ఇక్కడ వ్యవస్థే తప్పు చేసింది, ఆ మంత్రి ఆ శాఖ లేకపోతే ఆ పార్టీ నాయకులే తప్పు చేసినటువంటి అంశం. మరి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ నైతికత అనేది అసలు ఇష్యూనే కాదనిపిస్తుంది. సార్, ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా లోకేష్కి తెలియకుండా జరగదు. పాయింట్ నెంబర్ 1 ఇది క్లియర్. అది పవన్ కళ్యాణ్ శాఖ లేదంటే ఇంకో శాఖ లేదంటే చంద్రబాబు నాయుడు గారు పైకి డమ్మి వెనక మొత్తం నారా లోకేష్ అని అందరికీ తెలుసు. అలాంటిది డిఎస్సిలో ఇన్ని అక్రమాలు జరిగితే లోకేష్కి తెలియకుండా ఎలా జరిగింది? నిజంగా లోకేష్కి తెలియకుండా జరిగితే లోకేష్ ఊరుకుంటాడా? తెలుగుదేశం కార్యకర్తలను ఊరుకుంటాడా? నా తెలియకుండా మీరు ఎట్ట స్కాములు చేస్తారని చిన్న పాయింట్ కదా. ఇప్పుడు లోకేష్ తెలియకుండా జరిగింది అనుకోండి, లోకేష్ ఏమంటాడు? ఎట్లా చేస్తారా మీరు నాకు తెలియకుండా ముందు పంపించండి అంటాడు కదా. ఇవన్నీ కామన్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీ అందరి మీద విద్యాశాఖ మంత్రికి తెలిసే డిఎస్సి అక్రమాలు జరిగాయి. సార్, యువగలం పాదయాత్రలో రోప్ పట్టుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చినాయని బయట ప్రచారం జరుగుతుంటే రోప్ పట్టుకోలేదు వాళ్ళు, వాటర్ బాటిల్ అందించాడన్న కనీసం ఎవరిని వాళ్ళగా అది ఇవ్వకపోతే ఏం చేయాలి? మేము రాజీనామా అడగండి ఏం చేయమంటారు? ఇప్పుడు రాజీనామా అడిగితే ఏమంటున్నారు తెలుసా? మీరు ఈ డిఎస్సి మీద ఎవరన్నా ఏ పత్రికలు కానీ ఏ టీవీలు కానీ ఎవరు కానీ వీటి మీద ప్రచారం చేస్తే తప్పుడు కేసులు పెట్టేస్తారంట. మేము చేస్తాం తప్పుడు ప్రచారం అంట. మేము చేస్తాం తప్పుడు ప్రచారం, నిజమైన ప్రచారం ఎంక్వైరీ చేస్తే తెలిసిపోయింది కదా. మేము అడుగుతుంది ఏంది? ఎంక్వైరీ చేసామనుకోండి. విద్యాశాఖ మంత్రి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటారా మీరు? విద్యాశాఖ మంత్రి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. విద్యాశాఖ మంత్రి శాప్ చైర్మన్ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ తోనే జరిగింది ఇది. దాంట్లో పోస్టులు అమ్ముకున్నారు. ఇది క్లియర్ గా విత్ ఎవిడెన్స్లు కనపడతా ఉంటే, లేకపోతే ఎట్లా ఇచ్చారంటే సమాధానం లేకపోతే ఆ స్పోర్ట్స్ కోటాకు మా సంబంధం లేదంటాడు ఆయన. కోన సేజరే ఎవరు మొన్న వచ్చి సంబంధం లేదు నువ్వెట్టున్నావు కమిషనర్ గా అక్కడ, దానికి దీనికి సంబంధం లేదని అదేదో ఒక స్పోర్ట్స్ కి సంబంధించి రవికుమార్ గారు ప్రభుత్వం తప్పు చేయకపోతే ఇదిగో ఇలా కేసులు పెడతామని డైరెక్ట్ గా ప్రకటన ఎవరు? మెగా డిఎస్సి పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు ఏదైనా మర్డర్ చేసినట్టుగా ఎవరినో క్రిమినల్ కేసులు పెడతారంట, పరువు నష్టం దావా వేస్తారంట. మొన్న మే 26, 2026 పాఠశాల విద్యాశాఖ ఇచ్చినటువంటి ఏదైతే ప్రకటన తప్పుడు ప్రచారం చేసిన సదరు మీడియా సంస్థలు సోషల్ మీడియా వేదికలతో పాటు ఇతర బాధ్యులకి పరువు నష్ట నోటీసులు జారీ చేస్తామని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారంట. నేను అంటున్నది అంటే ఏంది దీనికి అర్థం? స్పోర్ట్స్ కోటాలో సంబంధించి ఇదేదో ఒకదానికైతే కోన రవికుమార్ గారు, ఇంకో దానికి గీతం యూనివర్సిటీ మన ఎంపీ గారు భరత్ గారు వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు ఇచ్చేసారని అంటున్నారు. అంటే చాలా మంది ఇన్వాల్వ్మెంట్ బయటపడబోతుంది అని ఇది ఒకవేళ ఎంక్వైరీ జరిగితే. ఇప్పుడు ఎంక్వైరీ అనేది జరిగితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రుల ఇన్వాల్వ్మెంట్, ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎలా ఇచ్చుకున్నారు, దొంగ సర్టిఫికేట్లతో ఎలా ఉద్యోగాలు ఇచ్చారు, ప్యాకాట్ ఆడిన వాళ్ళకి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు, దాన్ని అసలు ఆ ప్యాకాటం లోపలికి ఎలా చేర్చారు దాంట్లోకి, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. అందుకని ఎంక్వైరీ వేయరు, దీన్ని మసిబూసి మారేడికాయ చేస్తారు. మీరు రాజీనామా అడిగితే గట్టిగా గడిగారు అనుకోండి కేసులు పెడతారు, గట్టిగా రాజీనామా అడిగితే గట్టి కేసులు పెడతారు. పేకాట్ అంటే బ్రిడ్జ్ అయి ఉంటుంది, తెలుగులో ప్యాకాట్, ఇంగ్లీష్లో బ్రిడ్జ్. దాంట్లో మంచి స్కిల్ ఇచ్చారు. డైరెక్ట్ గా విద్యాశాఖ మంత్రి ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తోందా, లేకపోతే ఆయన నైతిక బాధ్యత వహించాలనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రొసీజర్ స్టార్టింగ్ నుంచి ప్రతిసారి అంటే పారదర్శకత అయితే లోపించింది అనేది మాత్రం ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే, నార్మలైజేషన్ ప్రొసీజర్ తీసుకొచ్చారు చూసారా? అవును, నిజంగా చదువుకున్న వాళ్ళని ఎవరిని అడిగినా నార్మలైజేషన్ అనేది టోఫెల్ లాంటి వాటికి క్వాలిఫికేషన్ దగ్గర పెట్టే ఎగ్జామ్. ఓకే, దాన్ని తీసుకొచ్చి వీళ్ళు డిఎస్సిలో పెట్టి, ఆ డిఎస్సి అంటే కూడా దానికి గైడ్ లైన్స్ ఉన్నాయా? గైడ్ లైన్స్ లేకపోయినా అందరికి ఏంటంటే సెలక్షన్ క్రైటీరియా సార్. ఇప్పుడు జాబు రావాలి, సెలక్షన్ క్రైటీరియా. ఓకే, అందరికీ ఒకే అవకాశం, ఒకే అంటే సరి సమానంగా ఉండాలి కదా. అంటే ఒకే క్వశ్చన్ ఉండాలి అందరికి. ఇప్పుడు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నార్మలైజేషన్ ప్రొసీజర్ ఏంటంటే, నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్ వేరు, వెంకటరెడ్డి గారికి వచ్చే క్వశ్చన్ పేపర్ వేరు. ఇప్పుడు ఆయనకి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఆ బ్యాచ్ వాళ్ళందరికీ. ఇది ఈజీ క్వశ్చన్ పేపర్ అని నార్మలైజేషన్ వాళ్ళకి మార్కులు తగ్గిస్తారు.
వాళ్ళ మార్కులు తగ్గిపోతాయి తగ్గిపోతాయి. కష్టపడి రాసినా సరే ఇప్పుడు ఎవరు మాకు decide మార్కులు చేస్తారు ఇది? ఇది అది ఎవరు ఆటోమేటిక్ గా సిస్టమ్ కంప్యూటర్ డిసైడ్ చేసిద్దంట. అంటే Okay. అసలు నువ్వు ఈజీ క్వశ్చన్ పేపర్ ఇవ్వటం ఎందుకు, వాళ్ళకి మార్కులు వచ్చిన తర్వాత తగ్గి ఈజీనా లేదా అన్నది ఆయన చెప్పాలి కానీ కంప్యూటర్ డిసైడ్ చేసి నాకు మార్కులు తక్కువ వచ్చింది, నేను రాసిన బ్యాచ్ లో మార్కులు తక్కువ వచ్చినాయి. సో వీళ్ళకి టఫ్ పేపర్ వచ్చింది అని వీళ్ళకి మార్కులు పెంచడం, దీన్ని నార్మలైజేషన్ అంటారు. అంటే కంప్యూటర్ బేస్డ్ గా నార్మలైజేషన్ ప్రొసీజర్ ని డిఎస్సి లాంటి సెలక్షన్ లో పెట్టడం ఒక తప్పు. ఓకే, జిల్లా లెవెల్లో 11,000 మంది ఉంటారు సార్ మాక్సిమం ఈ డిఎస్సి రాసిన వాళ్ళు. 2 పోస్టులు 8,000 మందికి ఎట్ ఏ టైం ఎగ్జామ్ పెట్టలేక అసమర్థత కింద చూడాలా లేదా? ఇది ఒకటి కాదు సార్, ఎన్నో తప్పులు చెప్పలేనన్ని తప్పులు జరిగినాయి డిఎస్సిలో.